హాయ్ గైస్, ఈరోజు నేను అఫ్ అండ్ సైఫర్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రిప్టోగ్రఫీలో ఎలాంటి టాపిక్ నేర్చుకోవాలి అనుకున్నా కూడా మనకు ఆల్ఫాబెట్స్ని ఎలా మనము నెంబర్స్తో అరేంజ్ చేస్తామనేది తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే A to Z ఆల్ఫాబెట్స్ అనేవి నేను మెన్షన్ చేశాను. వాటికి మనం ఎప్పుడు కూడా జీరోతోనే మీనంటే స్టార్టింగ్ వాల్యూని జీరోనే ఇస్తూ 0, 1, 2, 3 అలా అలొకేట్ చేస్తూ అంటిల్ 25 దాకా తీసుకుంటే జెడ్ వాల్యూ అనేది 25 వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు అఫ్ అండ్ సైఫర్లో ఏంటంటే మనకి 2 కీస్ ఉంటాయి. సో కీ 1 దట్ మీన్స్ కీ 1 అంటే K1 అని రాశాను, అండ్ దాని కీ 2ని K2 అని చెప్పేసి మెన్షన్ చేశాను. సో ఇక్కడ K1 వచ్చేసి 3, K2 వచ్చేసి 7. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ తీసుకున్నాను, సీక్రెట్ SECRET సీక్రెట్ అని చెప్పేసి ఒక ప్లెయిన్ టెక్స్ట్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 2 మెథడ్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చేసి ఎన్క్రిప్షన్, సెకండ్ వన్ వచ్చేసి డిక్రిప్షన్. సో నేను ఇక్కడ మీకు ఎన్క్రిప్షన్ ఎలా చేయాలి, డిక్రిప్షన్ ఎలా చేయాలి అనేది చెప్తాను. సో ఎన్క్రిప్షన్ చూడండి, ఎన్క్రిప్షన్ చేసేటప్పుడు మనకి ఇక్కడ అఫ్ అండ్ సైఫర్లో ఒక ఫార్ములా ఉంది. అది ఏంటంటే సి అంటే సైఫర్ టెక్స్ట్ ఈక్వల్స్ టు, మనం ఇక్కడ కనుక్కోవాల్సిన సైఫర్ టెక్స్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఏం రాస్తాం, ప్లెయిన్ టెక్స్ట్ ఇంటూ K1 అంటే ఫస్ట్ కీ, సో హోల్ కీ బ్రాకెట్ ప్లస్ K2 mod 26. సో P ఇంటూ K1 ప్లస్ K2 mod 26 అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మనము సైఫర్ టెక్స్ట్ ప్లేస్లో ఎస్ని రాసుకుందాం. సో ఎస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ వాల్యూ ఎస్ అంటే మనకి ఆల్ఫాబెట్స్ వైజ్ తీసుకుంటే నెంబర్ ఎంత వస్తుంది, 18. సో ఎస్ వాల్యూ వచ్చేసి 18 కాబట్టి ఇక్కడ నేను 18 తీసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ పీ ప్లేస్లో ఏం రాయాలి, ఎస్ వాల్యూ రాయాలి, అంటే 18 మల్టిప్లైస్ K1 అంటే 3, సో అక్కడ 3 రాయాలి ప్లస్ 7 mod 26. నెక్స్ట్ వచ్చేసి సో మనకి యాక్చువల్గా 18 మల్టిప్లైస్ బై 3 ప్లస్ 7. సో అది మనం క్యాల్సిలో ఫైండ్ అవుట్ చేస్తే మల్టిప్లైస్ 3 ప్లస్ 7, సో ఎగ్జాక్ట్లీ మనకు 61 వస్తుంది. ఆ 61 mod 26 మీకు ఆల్రెడీ మోడ్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేసి నేను ఒక వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ కోసం కావాలంటే ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటంటే 61 మైనస్ 61 డివైడెడ్ బై 26 ఇంటూ 26. సో ఇక్కడ మనకి వాల్యూ ఏమొచ్చింది, 9 వచ్చింది. సో ఆ 9ని ఇక్కడ నేను మెన్షన్ చేశాను. 9 అంటే ఏంటి, మనకి ఇక్కడ అంటే ఆల్ఫాబెట్స్లో ఏమొస్తుంది, జే వస్తుంది. సో అదే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో నెక్స్ట్ ఏంటి, ఈ వాల్యూ అంటే 4. సో 4 మల్టిప్లైస్ 3 ప్లస్ 7 mod 26 అంటే 19 mod 26. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 26. సో ఇక్కడ 0 నుంచి 26 లోపల ఏ నెంబర్స్ అయినా వచ్చినా వాటితో మోడ్ అనేది mod 26 ఫైండ్ అవుట్ చేస్తే మనకి సేమ్ వాల్యూ అనేది వస్తుంది. సో కాబట్టి 19 mod 26 అంటే 19 వాల్యూ, దట్ మీన్స్ ఆల్ఫాబెటికల్ నెంబర్ ఏంటి అంటే టీ అని చెప్పేసి మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సి వాల్యూ ఏంటి, 2 మల్టిప్లైస్ 3 ప్లస్ 7 mod 26. అలా చేస్తే మనకి 13 mod 26 వస్తుంది. 13 అంటే ఎన్ అని చెప్పేసి మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఆర్కి సేమ్ అలానే ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఫైనల్గా ఇక్కడ నేను క్లియర్గా ఫైండ్ అవుట్ చేసేసాను ఆల్రెడీ. 58 mod 26 అంటే మనకి 6 వస్తుంది. సో 6 వాల్యూ ఏంటి, దట్ మీన్స్ ఆల్ఫాబెటికల్ నెంబర్ జీ. నెక్స్ట్ ఈ ఆల్రెడీ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేసాం, ఈక్వల్స్ టు 4 అని రాసి మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం, మనకి టీ వాల్యూ వచ్చింది. సో కాబట్టి నేను ఇక్కడ టీ అనేది ఆల్రెడీ మెన్షన్ చేసేసాను. అలానే ఇప్పుడు టీకి నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. 19 మల్టిప్లైస్ 3 ప్లస్ 7 mod 26 టోటల్ ఏమొస్తుంది, 64 mod 26. సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి 12 అనేది వస్తుంది. కావాలంటే మీకు ఇక్కడ క్యాల్సీలో కూడా నేను మెన్షన్ చేసి చూపిస్తాను. సో ఇలానే క్యాల్సీలో 64 మైనస్ 26 డివైడెడ్ బై 64 మైనస్ 64 డివైడెడ్ బై 26 మల్టిప్లైస్ 26 చేస్తే మనకి 12 వస్తుంది. సో ఫైనల్గా 12 అంటే ఏంటి, ఎం. సో నేనేం చేశాను, స్టార్టింగ్లో మనకు వచ్చింది జే, తర్వాత టీ, అండ్ దెన్ ఎన్, జీ, టీ, అండ్ దెన్ ఎం. సో ఫైనల్గా మనకు వచ్చిన సైఫర్ టెక్స్ట్ JTNGTM, అది నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఈ టోటల్ ప్రాసెస్ ఏంటంటే మనకి ఎన్క్రిప్షన్, ఈ ఫామ్లో మనం యూజ్ చేసుకొని మనం ఎన్క్రిప్షన్ చేస్తే మనకు వచ్చిన అన్రీడబుల్ ఫార్మాట్ టెక్స్ట్ అంటే ఏంటి, మన
సైఫర్ టెక్స్ట్ అనేది మనకు వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, డిక్రిప్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ డిక్రిప్షన్. సో డిక్రిప్షన్కి వచ్చామంటే ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉన్నది. అదేంటంటే P = C - K2 మల్టిప్లైస్ K1 ఇన్వర్స్ mod 26. అంటే ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ మనకి సి వాల్యూ అంటే మనం సైఫర్ టెక్స్ట్ వాల్యూస్ని కనుక్కున్నాం. వాటికి ఒక్కొక్కటిగా మనము డిక్రిప్షన్ అనేది చేస్తూ రావాలి. నెక్స్ట్ K1 ఇన్వర్స్ అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో వన్స్ K1 ఇన్వర్స్ మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాతనే మనం ఈ ఫార్ములాలో అప్లై చేయగలుగుతాం. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇక్కడ ఆల్రెడీ ఒక ఫార్ములా కూడా ఉన్నది. K1 ఇన్వర్స్ = n మల్టిప్లైస్ x ప్లస్ 1/K1. సో ఇక్కడ ఫస్ట్ నేను ఏంటంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనము K1 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, n అంటే ఏంటంటే మనకి మోడ్ వాల్యూ. మోడ్ ఏంటి, 26. సో n వాల్యూ వచ్చేసి 26. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో మనం ఏంటంటే 1 నుంచి స్టార్ట్ చేసి ఇన్ఫినిటీ దాకా తీసుకోవచ్చు, మనం ఫార్ములా సాటిస్ఫై అయ్యేంత వరకు. సో నెక్స్ట్ చూడండి, K1 అంటే మనకి ఆల్రెడీ K1 చెప్పారు. K1 వచ్చేసి 3 అని, K2 వచ్చేసి 7 అని. ఇక్కడ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. n అంటే 26 అండ్ x అంటే 1 2 3 4 అండ్ సో ఆన్. నెక్స్ట్ K1 వచ్చేసి 3. సో ఈ వాల్యూస్ ఒక్కొక్కటిగా మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, నేను K1 ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేశాను. 3 ఇన్వర్స్ = 26 మల్టిప్లైస్ ఫస్ట్ x ప్లస్లో నేను 1 పెడతాను ప్లస్ 1/3. ఇక్కడ చేస్తే ఏమొస్తుంది, 27/3 = 9. ఇక్కడ ఏంటంటే మనకు డైరెక్ట్గా ఇంటీజర్ వాల్యూ మాత్రమే రావాలి, ఎలాంటి వాల్యూస్ ఫ్రాక్షనల్లో రాకూడదు. సో ఫ్రాక్షన్లో వచ్చిందంటే నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో 2ని రీప్లేస్ చేస్తే మనకి సేమ్ ఇంటీజర్ వచ్చింది లేదా నెంబర్ వచ్చిందని మనం తీసుకోవచ్చు. అదే మనం ఫ్రాక్షన్లో వచ్చిందనుకో 9.02 అలా మనం వచ్చిందంటే ఆ వాల్యూస్ని తీసుకోకూడదు అనమాట. అందుకనే నాకేంటంటే ఇక్కడ ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో 1 సబ్మిట్ చేయగానే 9 వచ్చేసింది. కాబట్టి నేను ఫర్దర్గా మూవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. కాబట్టి నేనేం చేస్తున్నాను, ఇక్కడ K ఇన్వర్స్ అంటే 3 ఇన్వర్స్ వాల్యూ వచ్చేసి 9 అనమాట. అదే నేను ఇక్కడ ఫార్ములాలో యూజ్ చేసుకుంటున్నాను. చూడండి, సి వాల్యూ ఫస్ట్ మనకి ఇక్కడ చెప్పిన సైఫర్ టెక్స్ట్ ఏంటి, JTN GTM. సో ఇక్కడ చూడండి, J అంటే ఏంటి, 9. ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను 9 - K2 అంటే 7 మల్టిప్లైస్ K ఇన్వర్స్ అంటే 9. సో ఇక్కడ రాశాను 9 - 7 మల్టిప్లైస్ 3 ఇన్వర్స్ mod 26. ఇక్కడ చూడండి, 2 × 9 mod 26 అంటే 18 వస్తుంది. 18 mod 26 అంటే 18 less than 26 కాబట్టి నేను డైరెక్ట్గా రాస్తున్నాను. సో అది మనకి ఎస్ అవుతుంది. నెక్స్ట్ టీ తీసుకుంటున్నాను. ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం JTN కాబట్టి ఫస్ట్ టీ తీసుకుంటున్నాను. 19 - 7 మల్టిప్లైస్ 3 ఇన్వర్స్ mod 26. 12 × 9 mod 26 అంటే 108 వస్తుంది. మనం యాక్చువల్గా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం n వాల్యూ 13. సేమ్ 13 - 7 మల్టిప్లైస్ 9 mod 26. ఇలా చేస్తే మనకు ఆఖరికి 54 mod 26 వస్తే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 2 వస్తుంది. 2 వాల్యూ వచ్చేసి సి. నెక్స్ట్ జీ, అది 6 - 7 మల్టిప్లైస్ 9 mod 26. ఇక్కడ చూడండి -1 అది ఎలా వస్తుంది, -1 మల్టిప్లైస్ 9 mod 26. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, -9 వచ్చినప్పుడు ఇలా మైనస్ వాల్యూస్ వచ్చాయి అంటే నెగిటివ్ వాల్యూస్ వచ్చాయంటే ఈ నెంబర్ని 26కి ప్లస్ చేయాలి. అంటే 26 ప్లస్ -9 ప్లస్ ఇంటూ మైనస్ -9 అవుతుంది. సో 26 - 9 మనం చేసామంటే మనకి ఆటోమేటిక్గా వాల్యూ అనేది 17 వచ్చేస్తుంది. ఆ 17ని నేను ఇక్కడ రిప్రజెంట్ చేసినాను, అందుకని మనకి ఆర్ అనేది వచ్చింది. సో 26 కన్నా నెగిటివ్ వాల్యూస్ అనేవి లెస్ దాన్ 26 కన్నా ఉన్నాయంటే వాటిని జస్ట్ మనం +26 చేసి పాజిటివ్ నెంబర్ వచ్చింది అంటే దాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ టీ ఫైండ్ అవుట్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ నేను టీకి ఫైండ్ అవుట్ చేశాను కాబట్టి నాకు 4 వచ్చింది, ఈ వాల్యూ వచ్చింది, అది నేను ఇక్కడ మెన్షన్ చేసేసాను. నెక్స్ట్ ఎం అంటే 12 - 7 మల్టిప్లైస్ 9. ఇది చేస్తే 45 mod 26 చేస్తే టీ వచ్చింది. టీ వాల్యూ అంటే 19. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ నుంచి SECRET.
సో ఫైనల్కి మనం కనుక్కున్న ప్లెయిన్ టెక్స్ట్ అనేది మనకు వచ్చేసింది. సో ఇక్కడ మనకి డీక్రిప్షన్ ఫార్ములాలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే K-1 అంటే K1 అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫైండ్ అవుట్ చేశాకే మనకు రిమైనింగ్ ఆన్సర్ అంతా మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ ఒక ప్రాబ్లం అనేది తీసుకొని అగైన్ అనదర్ ప్రాబ్లం తీసుకొని డీక్రిప్షన్ అండ్ ఎన్క్రిప్షన్ అనేది అఫైన్ సైఫర్లో ఎలా సాల్వ్ చేయాలి అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇన్ఫార్మ్ చేస్తాను. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.